హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు మరొక టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చాను. ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ అయితే చూసారు. సో, దాని గురించే మాట్లాడుకుందాం మనం. చెత్త, సోది ఇలాంటియైతే ఏమొద్దు. సో, మ్యాటర్ మాట్లాడుకుందాం. మనకు కావాల్సింది మ్యాటర్. సో, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫుల్‌గా చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, అదండి విషయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని అయితే టిక్ చేయండి. ఓకే. సో, మ్యాటర్‌లోకైతే ఎళ్దాము. లైవ్స్ ఎక్కువగా తీస్తున్నాము. ఆ లైవ్స్‌కొచ్చిన వాచ్ అవర్స్ మనకు 4000 వాచ్ అవర్స్‌లో కలుస్తాయా? కలవ్వా? అనే డౌట్ చాలా మందికుంది. సో, దానికి నేనిచ్చే ఆన్సర్ ఏంటంటే, మీరు లైవ్స్ తీయొచ్చు. ఎన్ని లైవ్స్ అని తీయొచ్చు. సో, ఎలాగా? ఫోను అడ్డంగా పెట్టి కాదు. సో, అడ్డంగా ఇలా పెట్టి కాదు. ఇలా స్ట్రెయిట్‌గా ఫోను పెట్టేసి మీరు వీడియో అయితే సారీ లైవ్ అయితే చేయండి. సో, లైవ్ చేస్తున్నారు. ఓకే. బావుంది. ఇలానే పెట్టి చేశారు. సో, దానికేంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే, దాంట్లో ఒక కంటెంట్ అనేది ఉండాలి. ఫస్ట్ మెయిన్ థింగ్ అదండి. కంటెంట్ అనేది ఉండాలి. మీరు ఒక లైవ్‌లోకొచ్చారంటే, మీరు లైవ్‌లో ఏం చేస్తున్నారు? ఒక పనా? లేదంటే ఏదైనా వర్కా? లేదంటే మీరేదైనా చెప్తున్నారా? లేదంటే ఏదైనా చూపిస్తున్నారా? దానికి మంచి కంటెంట్ అనేది ఉండాలి. ఆ లైవ్‌కొచ్చినప్పుడు ఏదో చెత్త చెదారం పెట్టి మీరు లైవ్‌లు తీసి, దానికి వస్తున్నాయి కదా! వాచ్ టైమ్ దాంట్లో కలుస్తుంది కదా! అనుకోవద్దండి. అది ఎప్పటికి కూడా మానిటైజేషన్ అయితే అవ్వదు. రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. సో, అదండి. యూట్యూబు బాగా తెలివి కలిగింది. సో, మనము అలాంటి ఫేక్ వీడియోస్, ఫేక్ లైవ్స్ ఇచ్చి చేసినంత మాత్రాన మనకి వాచ్ అవర్స్ కలిసినంత మాత్రాన అది ఎప్పటికైనా రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. మానిటైజేషన్ కూడా పోతుంది. సో, అదండి విషయము. నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు లైవ్‌లోకొచ్చినప్పుడు ఒక కంటెంట్ అనేది చూసుకోండి. ఒక మంచి కంటెంట్ అనేది చూసుకొని మీరు లైవ్ ఇచ్చారనుకోండి. సో, ఆ లైవ్స్ మీరు ఎన్ని లైవ్స్ అయినా చేయండి. నో ప్రాబ్లమ్. ఫోన్ ఇలా పెట్టేసి అడ్డంగా పెట్టి కాదు ఇలాగా స్ట్రెయిట్‌గా పెట్టి మీరు ఫోన్ తీయండి. సో, తీసినప్పుడు ఆ లైవ్‌కి వచ్చిన వాచ్ అవర్స్ అనేది ఖచ్చితంగా 4000 వాచ్ అవర్స్ అయితే డెఫినెట్‌గా అయితే కలుస్తుంది. సో, అదండి విషయము. ఇంకా చెప్పాలంటే మీకు ఏదైనా లైవ్స్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా కామెంట్‌కైతే రిప్లై నేనిస్తాను. 100కి 100% నేనైతే కామెంట్ ఇస్తాను. అలాగే మీరు ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానెల్‌లోకెళ్లి క్లిక్ చేసి చూడండి. చాలా వీడియోస్ ఉన్నాయి. సో, నేనైతే ఫేక్ అయితే చెప్పట్లేదండి. జరిగేది చెప్తున్నాను. సో, నెక్స్ట్ విషయం ఏంటంటే చిన్న క్లూ ఇస్తాను. ఇప్పుడు ఒక లైవ్‌లోకొచ్చినప్పుడు మామూలుగా గేమ్స్ ఆడుతూ కూడా మీరు చాలా మంది డౌట్ ఉందది. నన్నడిగారు చాలా మంది కూడా. సిస్టర్ గేమ్స్ ఆడుతూ లైవ్స్ పెడుతున్నాము. అవి కూడా వాచ్ అవర్స్ కలుస్తాయని. డెఫినెట్‌గా కలుస్తాయండి. అది నో ప్రాబ్లము. మీరు లైవ్‌లోకొచ్చినప్పుడు ఒక గేమ్ ఆడుతున్నారు. ఒక గేమ్ ఆడుతూ సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఒకటి చెప్తాను. మీరు లైవ్‌లోకొచ్చేసి మీ రియల్ ఫేస్ ఇస్తూ, మీరు మీ ఓన్ వాయిస్ ఇస్తూ, సాంగ్స్ పాడుతూ, సాంగ్స్ పాడుతూ క్వెషన్స్ ఏస్తున్నారు. ఎలాంటి క్వెషన్స్? ఈ సాంగ్ నేనొక సాంగ్ పాడాను. ఈ సాంగ్ ఏ మూవీస్‌లోది అని మీరు లైవ్‌లోకొచ్చి క్వెషన్స్ ఏస్తున్నారు. సో, దానికి జనాలు రిప్లై ఇస్తున్నారు. సో, ఒక గేమ్. అది గూడా ఒక గేమే. సో, అలాంటి వీడియోస్ అంటే అలాగా ఇవ్వండి లైవ్స్. చాలా వర్కౌట్ అవుతాయి. మనకి చూసేదానికి జనాలు గూడా చాలా ఇంట్రెస్ట్‌గా లైవ్‌కైతే వస్తారు. అలాగే ఇప్పుడు కుకింగ్ చేస్తున్నారు. ఎలాగా? మీ ఫేస్ కనిపించకుండా ఓన్లీ మీరు చేసే కుకింగ్ చూపిస్తూ మీ ఓన్ వాయిస్ ఇస్తున్నారు. అప్పుడేంటంటే, అప్పుడేంటంటే కుకింగ్ చేస్తున్నారు గదా! ఆ కుకింగ్ చేసేదే లైవ్‌లో చూపించండి. మామూలుగా ఏం చేస్తున్నారు, మీరు వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్‌లో కుకింగ్ వీడియోస్. మీ ఫేస్ కనిపియకుండా ఓన్లీ కుకింగ్ చేసి మీ ఓన్ వాయిస్ ఇచ్చేసి వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నారు. లైవ్‌లోకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు లైవ్‌లోకొచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు చేసే కుకింగ్‌నే లైవ్ ఆన్ చేసి ఫోన్ అక్కడ పెట్టేసి మీ ఓన్ వాయిస్ ఇవ్వండి. లైవ్‌లో మీరు చేసే కుకింగ్ గురించి చెప్పండి. సో, అలాంటివి తీసుకొని మీరు లైవ్ చేయండి. చాలా యూజ్ అవుతాయండి. మీకు 4000 వాచ్ అవర్స్‌లో త్వరగా కంప్లీట్ అవుతాయి. సో, నేను చెప్పిన ఈ వీడియోలో ఏదన్నా మిస్టేక్స్ ఉంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా దాన్ని ఆహ్, అంటే సరిచూసుకుంటాను. సో, అదండి విషయము. కొంచెం నా వీడియోస్ చూసి కొద్దిగా నన్ను సపోర్ట్ చేశారంటే ఆహ్, చాలా హ్యాపీ. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.